అక్కడ 4 రకాలైన నేలలు చూస్తున్నామండి. ఒకటి 4 రకాల నేలలు ఉన్నాయి. విత్తనాలు వేసాడట యజమానుడు. వేస్తే ఒక్కొక్క విత్తనం రోడ్డు పక్కన పడింది, ఇంకో విత్తనం రాతి నేలలో పడింది, ఇంకో విత్తనం మూండ్ల పొదల్లో పడినట్టుగా చూస్తున్నాం. 4వ విత్తనం వచ్చేసరికి మంచి నేలను పడింది అని దేవుని వాక్యంలో తెలియజేస్తూ ఉందండి. ఇక్కడ 4 రకాలైన నేలల గురించి మాట్లాడుతాం. మనం చాలాసార్లు ఏం చేస్తాం, 4 విత్తనాలు అంటాం. 4 విత్తనాలు కాదు, సేమ్ విత్తనాలే, కానీ 4 చోట్ల పడినాయి, 4 రకాలైన భూముల్లో పడినాయి. ఇదంతా కూడా ఈ విత్తనాల గురించి వ్యవసాయకుడికి బాగా అర్థమవుతుంది. వ్యవసాయం చేసేవాళ్ళు, పనులకు వెళ్ళే వాళ్ళు గట్టగా తెలుస్తూ ఉంటారు, వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఆ నేలలో చూసుకుంటే ఫస్ట్ది ఏమైందంటే, రైతు అనేవాడు మంచి విత్తనాలనే చల్లుకుంటూ వెళ్ళాడు. అయితే రోడ్డు పక్కన పడిన దాన్ని పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయి. అసలు విత్తనం అంటే ఏంటి అని అంటే వాక్యం అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఎక్కడ ఉందంటే 18వ వచనంలో చూస్తే, విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యం వినియో గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన వానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే అని సెలవిచ్చాడు. త్రోవ పక్కన పట్టిన వాడి యొక్క విత్తనాన్ని ఎవరు ఎత్తుకుపోతారట? దుష్టుడు ఎత్తుకుపోతాడు. అంటే సాతానుగాడు ఎత్తుకుపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎత్తుకుపోతే దాంట్లో ఫలభరితమైనటువంటి జీవితం. ఈ విత్తనాలు కూడా ఏంటి అని ఆలోచిస్తే అండి, ఈ ఫలిస్తే ఏమవుతాయంటే ఫ్రూట్స్ ఇస్తాయి, ఫలాలు ఇస్తాయి. ఫలించే వరకు కూడా సమయం ఉండనివ్వట్లే సాతానుగాడు. అవి విత్తనాలు, వాక్యం అనే విత్తనం హృదయంలో పడుతుంది, మొలకెత్తాలి, తర్వాత నీరు కట్టాలి, నీరు లాగాలి, తర్వాత ఆకులు రావాలి, ఎదగాలి, తర్వాత పిందులు కాయాలి. పిందులు కాసిన తర్వాత ఇమ్మెచ్యూర్గా సరిగ్గా పరిపక్వం అవ్వకపోతే కనుక అవి వేస్ట్, అవి కూడా గింజలుగా పనిచేయవు. పొట్ట వస్తుంది కానీ దానివల్ల ఉపయోగం లేదు. అది గింజ ఎప్పుడైతే గట్టిపడుతుందో అప్పుడు వరి ధాన్యానికి, గోధుమకి అన్నింటికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. మొట్టమొదటిది అది పడింది వాక్యం, హృదయంలో విత్తబడింది. కానీ వారు విన్న వాక్యాన్ని గ్రహించలేకపోతున్నారు. వారు వాక్యం విలువ వారికి తెలియదు. మొట్టమొదటి వారు అంటే ఇటు హృదయం అంటున్నాడు. నేల అంటే ఏంటంటే హృదయం. ఈ నేలలో అది విత్తబడలేదు, పక్కకు విత్తబడింది, చెవిలోకి వచ్చింది, వెళ్ళిపోయింది. రెండోది చూద్దాం, మీకు అప్పుడు అర్థమవుద్ది. 21. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును. రాతి నేలను పడిన వాడి గురించి మాట్లాడుతున్నాడు. 21 వచనం. కానీ వాక్యం నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలుగగా అభ్యంతరపడును. రెండోవాడు వాక్యం విత్తబడిన హృదయంలో స్పష్టంగా మాట్లాడాడు. శ్రమ వస్తుందట, హింస వస్తుందట. రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే అభ్యంతరపడిపోతారనమాట. నాకు సంబంధం లేదని బాబు, దేవుడు అంటే నాకు తెలియదు, నాకు ఈ లోకమే ఇష్టం. ఒక ఆవిడ సాక్షి చెప్తుంది అనమాట. ఏం చెప్తున్నారంటే, ఎవరో చేతబడి చేశారట. చేసేసరికి ఆరోగ్యం అంతా క్షీణించిపోతుంది, ఏదో తెలియకుండానే ఆందోళన, అన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి, భయపడిపోతుంది అనమాట. ఎక్కడెక్కడితే వెళ్దామంటే ఆ సంబంధమైన విగ్రహ సంబంధం అంటే ఎవరికి ఇష్టం లేదు. క్రిస్టియన్ పుట్టినప్పటి నుంచి. అయితే వాటికి వెళ్దాం ఆవిడకి ఇష్టం లేక ఏం చేయాలి ఏంటి అర్థమవున పరిస్థితిలో ఆవిడ అలాగే ప్రార్థన చేసుకుంటుందంట. ప్రార్థన చేసుకుంటే ఆవిడ ఎలాంటి స్థితికి వెళ్ళిపోయిందంటే, ఎందుకు వచ్చిన గొడవ, దానికి దండం పెట్టేస్తే అది మనం వదిలేదు కదా, దానికి ఏం కావాలో అవన్నీ కూడా నైవేద్యాలని అర్పించేద్దాం రా బాబు అని అనుకున్నాను. పాశ్రమ్ గారు ఆవిడ అది సాక్షి చెప్తున్నారు. అయితే అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ కొంతమంది సేవకులందరూ కలిసి ప్రార్థన చేశారు. నాకు ప్రార్థన చేసుకున్నాం. అప్పుడు ఆత్మీయంగా నేను బలపడిన తర్వాత జయ జీవితాన్ని అనుగ్రహించాడు దేవుడు అని ఆవిడ సాక్ష్యం చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ వల్ల అవుతుంది, ఎవరి వల్ల అవ్వదు. ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారు దేవుల్లో మరి ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి ఒక్క శత్రువు పన్నాగాలని కూడా ఈడ్చి కొట్టచ్చు.
మనం ఎప్పుడు విశ్వాసం కోల్పోకూడదు. ఎవరెవరి వల్ల అవ్వదు, మనలో నుంచే. ఇప్పుడు అదే చెప్పబోతున్నా. మనలో భేదం ఉండాలి. మన ఎవరి భేదం మనలో ఉండాలి అంటే దేవుని నుంచి పుట్టిన వారమై ఉండాలి. మనలో విత్తనం అనేది దేవుని నుంచి వాక్యం విత్తబడితే కనుక మన జీవితం ఆత్మీయంగా ఫలభరితం అవుతుంటుంది. మన హృదయంలో రాతి నేల ఉంది. రాతి నేలలో రాళ్ళు అడ్డం వస్తే వేరు సరిగ్గా తన్నదు. అంటే వీళ్ళు హృదయంలో కొన్ని రాళ్ళు పెట్టుకుంటారు. దానివల్ల దేవుణ్ణి సంపూర్తిగా ఆ వేరుని తనలోనికి రాణించుకోవడానికి ఇష్టపడరు. సంపూర్తిగా ప్రభువుని ఆహ్వానించే వారుగా ఉంటారు అన్నమాట. తద్వారా వారు ఫలింపు లేని జీవితం ఉంటుంది. ఫలింపు లేని జీవితం అనే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళలో వాక్యం ఉన్నా, వారు ఆత్మీయంగా పేరుకి విశ్వాసాలు అనిపించుకున్నా కానీ వారు పరలోక రాజ్యానికి అనర్హులు. వారు దేవుని రాజ్యానికి వెళ్ళరు. 3 విత్తనాల్లో కూడా ఆ 3వ విత్తనం ఏదంటే ముళ్ళ గంజిలో పడింది. ఆ 3వ విత్తనం చూద్దామండి ఒకసారి. 22 మొండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినివాడే కానీ ఐహిక విచారము ధనమోసమును ఆ వాక్యమును అణచివేయను కనుక వాడు నిష్ఫలుడగును. వీడు కూడా అన్‌ఫ్రూట్‌ఫుల్. లోకస్వార్తలు ఏమంటాడంటే ఈ సరిగ్గా ఫలించడు అంటాడు. ఫలిస్తాడు లైట్గా, కానీ దానివల్ల ఉపయోగం లేదు. సరిగ్గా పిందులు కాస్తాయి అన్నమాట వారి జీవితంలో. అది కూడా ఒక విధంగా ఐహిక విచారాలు కూడా తప్పే. ఈ వాక్యం ఇప్పుడు దేవుని వాక్యం బాగా పూర్తిగా మనలోకి ఉండాలి, ఫలించాలి అని అంటే మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే హృదయాన్ని రాళ్ళు, రప్పలు, కంచులు, ముళ్ళకంచులు ఇలాంటివి లేకుండా పూర్తిగా దున్నిపెట్టి ప్రభు వాక్యానికి చోటు ఇవ్వాలి. ఎటువంటి అడ్డంకులు వచ్చినా, ఎటువంటి దేవుని వాక్యానికి, దేవుని యొక్క చిత్తానికి, దేవుని విశ్వాసానికి ఏవి అడ్డంకి వస్తున్నాయి, విశ్వాస జీవితాన్ని ఏది పాడు చేస్తుంది? అప్పటి వరకు మంటగా ఉంటాం, సడన్గా చల్లారిపోతాం. అప్పటి వరకు దేవుల్లో ప్రార్థనలో గడపాలనిపిస్తే సడన్గా ప్రార్థన అంటే చిరాకేస్తుంది. అప్పటి వరకు వాక్యం వినాలనుకుంటాం, కానీ మళ్ళీ సడన్గా వాక్యం వినబడదు. ఏంటి మనల్ని ఎందుకు ఆటంకపరుస్తుంది? మనలో ఏది దేవుని నుంచి దూరం చేస్తుంది అన్నది గమనించుకొని ఆ రాళ్ళు, రప్పలు, ముళ్ళకంచెలు తీసుకోగలిగితే వారు 3 అంతులు, 60 అంతులు, 100 అంతులు, 100 అంతులుగా ఫలింపజేస్తారు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అప్పుడు దేవుని యొక్క వాక్యం ఓకే, మనం అన్నీ కూడా తీసేసుకున్న తర్వాత 1 యోహాను 5వ యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. ఇప్పుడు మనం దేవుని వలన పుట్టినటువంటి వారం అయితే కనుక, అంటే దేవునిలో మనం పరిపక్వమే, దేవుని ద్వారా ఆ విత్తనం మనలో ఫలిస్తే కనుక వాడు ఏం చేస్తాడంటే దేవుని కోసం నిలబడతాడు. వాడు 4వ వచనం చూస్తే దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడు. ఇక్కడ అంటున్నాడు దేవుని మూలముగా పుట్టామా లేదా అనేది గమనించుకోవాలి. ఇప్పుడు మనలో చాలామంది ఏమనుకుంటున్నామంటే దేవుని మూలంగా పుట్టామే అని అనుకుంటున్నాం, కానీ జయ జీవితాన్ని కలిగి ఉండట్లేదు. అంటే మనలో మరలా పుట్టాల్సిన విషయం ఉంది. ఏ విషయాలు అంటే కొన్ని విత్తనాలు చల్లారు, కానీ ఆ విత్తనాల్లో కొన్ని విషయాల్లో మనం చావలేదు. ఎప్పుడైతే విత్తనం చస్తుందో కొరింథీ పత్రికలో అంటాడు, నువ్వు చచ్చితే కానీ నువ్వు ఎలాగైతే మొలకెత్తవో అంటాడు. మనలో జీవితంలో బాగా ఎండగొట్టేస్తే విత్తనాలు అప్పుడు బాగా ఫలిస్తాయి. పచ్చిగున్న గింజలు మొలకవు. అవి పెడితే ఎప్పుడైతే ఎండలో పెట్టి బాగా నల్లగా అయిపోతాయో అవి ఏం చేస్తామంటే విత్తనాలు వేస్తాయి, అవి బాగా మొలుకుతాయి. మన జీవితంలో కూడా, ఆత్మీయ జీవితంలో కూడా మనం దేవుని మూలంగా పుట్టాలంటే కనుక మనం చనిపోవాలి. మన క్రీస్తులో మనకు ఉన్నటువంటి చనిపోవడం అంటే రాళ్ళు, రప్పలన్నీ కూడా ఏర్పడాడు. ప్రభు వాక్యం మనలో ఫలింపకుండా, మన హృదయంలో దేవుని విత్తనం ఉండకుండా ఏది చేస్తుందో చూసుకోవడం, దానికి అడ్డంకు వచ్చింది తీసిపడేయడం. రెండోది వాక్యం విని దాని ప్రకారం చేయటమే. ఒక విధంగా చెప్పాలంటే అండి, దేవుని వాక్యం వినడం కాదు, శ్రద్ధగా వినడం కాదు, ఏదో మనం చాలా వరకు యూట్యూబ్లో పెట్టుకొని, టీవీలో పెట్టుకొని, అక్కడెక్కడ వాక్యాలు పెట్టుకొని, సౌండ్స్ పెట్టుకొని కాదు, అంత పెట్టుకుని ఎంత వినడం కాదు, కానీ ఎంత విన్నాం అన్నది కాదు, ఎంత మనం ఫాలో అయ్యాము, మన జీవితంలో ఎంత అనువదించాం దాన్ని. ఎంత గంభీరంగా పెద్ద బలగుద్ది వర్తమానాలు చెప్పేసి వినేసినా కూడా మనం దాంట్లో కొద్ది కూడా జీవింప చేయలేకపోతే
అది ఫలింపు లేని జీవితం అని అంటాడు దేవుడి వాక్యం. మనలో ఆ వాక్యం మీద ఆధారపడి జీవించలేని బ్రతుకులు దేవునికి ఇష్టమైనవి అనమాట. ఫలింపు లేని జీవితాలు. ఎంత వాక్యం అంటే ఏం లాభం? అందుకని దేవుడు అంటాడు అనమాట, దేవుడు పై రూపాన్ని చూసి దేవుడు కాదు, ఆంతరం లోపల చూస్తాడు అనమాట. సున్నం కొట్టిన సమాధులారా అంటాడు దేవుడు డైరెక్ట్గా అంటాడు. పైకి మీరు సోగ్లా తయారవుతున్నారు, సోగ్గల్లాగా, కానీ మీ హృదయం అంతా కూడా ఘోరముగా ఉంది, బహు ఘోరంగా ఉంది, వ్యాధి కలిగింది, కుళ్ళిపోయింది అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం దేవుని మూలంగా పుట్టిన వారంగా ఉండాలని దేవుని కోరిక. దేవుని మూలంగా పుట్టాలి అంటే దేవుని వాక్యం అనే బీజం మనలో ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం అనే బీజం ఉంటుందో, ఇంకో మాట చెప్పి ముగిస్తాను. ఎప్పుడైతే వాక్యం మనలో బీజం ఉంటుందో అంటే దేవుని మూలంగా పుడితే కనుక, ఇంకో మాటలు చెప్పాలంటే నిజంగా మనం దేవుని మూలంగా పుట్టినవారు దేవుని సంబంధులు. దేవుని సంబంధాలు అంటే పరలోక రాజ్యం వాళ్ళదే. ఒకవేళ దేవునిలో మన సంబంధం అయితే కనుక మనలో ఆయన బీజం ఉంటుంది. ఆ బీజం అనేది ఎక్కడికి వెళ్ళినా సావదు. అది ఎప్పుడు మండుతూనే ఉంటుంది మన జీవితంలో. అది మనకి కాన్షియస్, దేవుడు ఇది తప్పు అది తప్పు అని ఖచ్చితంగా తెలియజేస్తూ ఉంటాడు. దాని ప్రకారంగా మనం నడవడానికి కూడా సిద్ధపడుతూ ఉంటాం. దాన్నే జై జీవితం అంటాం. ఎవరికైతే రుచి పసి లేకుండా చచ్చిన పాములా పడుకుని ఉంటాడో వాళ్ళ జీవితంలో అది పాపమని తెలియదు, అది మంచి అనే తెలియదు, ఏమీ తెలియదు. కొంతమంది ఉంటారు అనమాట, వాళ్ళకి ఏంటంటే ఏమీ తెలియదు, ఏ భేదం ఉండదు, వాళ్ళకి మొద్దు పప్పల్లా ఉంటారు అనమాట. వాళ్ళ ఆత్మీయ జీవితంలో కానీ వాళ్ళు చేసే పనిలో కానీ ఏమీ, వాళ్ళు ఎందుకు బతుకుతున్నారు ఏంటో అర్థమైన పరిస్థితి. అలా ఉన్నారంటే వాళ్ళు దేవుని భేదం లేదు. ఎవరైతే కనుక పాపం అంటే భయం, దేవుడు అంటే భయం, దేవుడు తనలో వారిలో దహిస్తూ ఉంటాడు, మంట మండిస్తూ ఉంటాడు. అరే ఆత్మల కొరకైన భారం, మన జీవితాన్ని కట్టుకోవాలనే తపన, పరలోక రాజ్యం వెళ్ళాలనే భారం, పాపం అంటే అసహ్యత, ఇవన్నీ కలుగుతాయి. అది దేవుని మూలంగా పుట్టినవారు. మనం దేవుని మూలంగా పుట్టినవారమా కామాన్ని పరీక్షించుకోవాలి. ఒకవేళ పుట్టినవారం అయితే కనుక దేవునికి ఎంతో రుణస్థలం, దేవునికి వందనాలు. మన ఆత్మలో మనలో ఒక పాపం అనేది తెలియజేస్తుందంటే కనుక మనం దేవుని మూలంగా పుట్టినవారు. దేవుని మూలంగా పుట్టినవారు ఎవరు? పాపము చేయజాలరు అంటాడు. పాపం చేయలేరు వాళ్ళు. ఒకవేళ చేసినా కూడా దాంట్లో ఉండలేరు. జై జీవితం కలిగి ఉంటారు, దాన్ని విశ్వాస జీవితాన్ని కలిగి ఉంటారు. ఒకవేళ సాతానుడు పాత జీవితాన్ని, ఆ జీవితాన్ని, ఈ జీవితాన్ని ఎత్తి చూపిస్తుంటే మనం వెంటనే పక్క నుండి అనాలి, సాతానా నా వెనుకకు పో, దేవుడు క్షమించాడు, నువ్వెందుకు మళ్ళీ జ్ఞాపకం చేస్తావు, యేసునామమున బంధిస్తాను పో అనాలి. అప్పుడు సాతానుగాడు ఆ తలంపులు, ఆలోచనలు, మనం దేంతో పోరాడతాం? దేంతో కాదు, మనం ఒక ఆలోచనలతోనే పోరాటాలు, మన ఆలోచన విధానాలతోనే పోరాటాలు. ఈ ఆలోచనలు ఎప్పుడైతే మనల్ని డిగ్రేడ్ చేస్తూ ఉంటాయో, మనల్ని తగ్గిస్తూ ఉంటాయో, మనలో ఒక బాధ కలిగజేయాలన్నా, ఒక ఆనందం కలిగజేయాలన్నా ఆలోచనలే. ఇప్పుడు మన ఆలోచనలన్నీ కూడా ఆనందకరంగా ఉన్నాయనుకోండి, ఆనందంగా ఉంటాం మనం. ఎప్పుడైతే సాతానుగాడు ఎప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు మనల్ని, ఎప్పుడైతే ఆనందంగా నవ్వుతూ ఉంటామో సాయంత్రమే గొడవ ఏదోటి కలిగిస్తూ ఉంటాడు. ఎవరో ఒకరు ఏదో కబురు చెప్తారు, మనకి మళ్ళీ నిరాశ వచ్చేస్తూ ఉంటాం. మనం మళ్ళీ ఎవరికి వాళ్ళమే, ఎవరు మన జీవితాన్ని మారుస్తారో ఎవరి కోసం ఎదురు చూడక్కర్లేదండి. ఎవరి జీవితం వాళ్ళే ప్రోత్సహించుకోవాలి, మార్చుకోవాలి. మారు మనసు అంటే అదే. జక్కయ్య జీవితాన్ని ఎవరు మార్చారు? యేసు ప్రభు వాక్యం చెప్పాడు అక్కడ. ఆయన మెల్లని స్వరంతో చక్కగా అందరికి స్వాత చెప్తున్నాడు. ఆ వాక్యం వాళ్ళ ఇంటికి వచ్చి, జక్కయ్య ఇంటికి వచ్చాడు యేసు ప్రభు వారు. వచ్చి స్వాత ప్రకటిస్తున్నాడు అందరికీ. అందరితో పాటు జక్కయ్య కూర్చున్నాడు. అయితే జక్కయ్య జీవితంలో మార్పు కలిగింది. ఎవరు మార్చారు? ఎవరు కాదు, తనకు తానే రిపెంట్ అయ్యాడు. నేను ఎవని వద్దైనను అన్యాయంగా తీసుకుని ఎడల 4 గంటలు చెల్లించేదను. ఎవరి జీవితం వారి కట్టుకోవాలి, ఎవరి భక్తి వారి సాధకం చేసుకోవాలి. ఎవరో వచ్చి మనకి వరం ఇచ్చి, దేవదూతలు వచ్చి సడన్గా కలిసి ప్రత్యక్షమై మన జీవితాన్ని మార్చేదేం లేదు. ప్రతి వారు కూడా మన బలహీనతలు ఏంటో మనం తెలుసుకోవడం, మనలో ఫలించిన నేలలో ఉన్నటువంటి ఏవి క్రీస్తులో ఫలింపలేని జీవితాన్ని, ఆ ప్రేమ, ఆ సమాధానం. ఎంత వింటే, ఎన్ని వాక్యాలు విన్నా ప్రేమ లేకపోతే, ఎన్ని వాక్యం లేకపోయినా, ఎన్ని వాక్యాలు విని కోపం తగ్గకపోతే, ఎన్ని వాక్యం విని మన పాపాలు మనం మానుకోలేకపోతే ఎందుకు వినడం? దాని బదులు వినకపోవడం మంచిది. విన్నా లేకపోయినా ఉపయోగం లేనప్పుడు ఎందుకు విని, కాకపోతే అలాగని వినకుండా కూర్చోంటే ఇంకా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. అయినా వాక్యం వింటూ ఉండాలి. కానీ మార్చుకోవాలని మనలో డెసిషన్ తీసుకోవాలి. తద్వారా మన ఫలింపు కలిగిన జీవితం కలుగుతాం. మనం ఫలిస్తే ఆటోమేటిక్గా
అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవుడు ఆ విధంగా దీవించి మనలను ఆశీర్వదించి బలపరచుగాక. ఆమేన్.